ప్రస్తుతం వెస్ట్ ఆసియాలో యుద్ధాల వల్ల దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత వేధిస్తుంది. ఇలాంటి టైంలో ఛత్తీస్గఢ్లో ఒక షాకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల సంరక్షణలో ఉండవలసిన 6 గ్యాస్ ట్యాంకర్లను ఏకంగా ఖాళీ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మేశారు. అక్షరాల 1.5 కోట్ల విలువైన గ్యాస్ మాయం అయిపోయింది. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు కింగ్ పిన్ ఎవరో తెలుసా? సాక్షాత్ ఒక ప్రభుత్వాధికారి, జిల్లా ఫుడ్ ఆఫీసర్ అజయ్ యాదవ్ ఈ స్కామ్ లో మెయిన్ విలన్. గ్యాస్ ఏజెన్సీ మేనేజ్మెంట్ మధ్యవర్తులతో కలిసి లాస్ట్ డిసెంబర్లో పోలీసులు సీజ్ చేసిన 6 గ్యాస్ ట్యాంకర్లను సెక్యూరిటీ పేరుతో ఫుడ్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు ఈ పెద్ద మనిషి. ట్యాంకర్లను సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తామని చెప్పి రాయ్పూర్లోని ఒక ప్రైవేట్ కంపెనీకి తరలించారు. అక్కడ వారం రోజుల పాటు మెల్లగా 92 మెట్రిక్ టన్నుల గ్యాస్ ని దొంగలించి ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్లాక్ మార్కెట్ లో అమ్మేశారు. ఈ మొత్తం డీల్ దాదాపు 80 లక్షలకు కుదిరితే అందులో పెద్ద మొత్తం అంటే 50 లక్షల రూపాయలు నేరుగా ఫుడ్ ఆఫీసర్ జోబులోకి వెళ్ళిపోయిందంట. ఇదంతా GPS ట్రాకింగ్ అని కూడా బురిడీ కొట్టించేశారు. మరి ఈ విషయంలో బయటకు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ట్యాంకర్ల అసలు యజమానులు తమ వాహనాలను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అందులో గ్యాస్ తక్కువగా ఉండడంతో వాళ్ళకి డౌట్ వచ్చింది. వెంటనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కంపెనీ రికార్డ్స్ అండ్ సేల్స్ ని చెక్ చేస్తే అసలు స్టాక్ లేకపోయినా భారీగా గ్యాస్ అమ్మినట్లు తెలిసిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆ ఫుడ్ ఆఫీసర్ తో పాటు 4గురిని అరెస్ట్ చేశారు. ఇందులో 2 పరారీలో ఉన్నారు. జనం గ్యాస్ కోసం కష్టపడుతుంటే ఇలాంటి ఆఫీసర్లు మాత్రం కోట్లు వెనకేసుకుంటున్నారు. మరి గ్యాస్ స్కామ్ మీద మీ కామెంట్ ఏంటి? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కింద కామెంట్లో తెలియజేయండి.